నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనలోని దుర్గుణం ఏమిటంటే మనం చూసిన దానికంటే విన్నదానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి సంతృప్తి చెందుతాం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం జూన్ 26, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:50 చంద్రోదయం రాత్రి 10:48 చంద్రాస్తమయం ఉదయం 10:45 తిథి పంచమి రాత్రి 8:55 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12:57 వరకు, తదుపరి శతభిషం. కరణము కౌలవ ఉదయం 10:03 వరకు, తదుపరి తైతుల. రాత్రి 8:55 వరకు, తదుపరి గరిజ. యోగము విష్కంభం ఉదయం 6:13 వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 7:25 నుండి 9:03 వరకు. గుళిక కాలం ఉదయం 10:41 నుండి 12:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:45 వరకు. వర్జ్యం రాత్రి 7:50 నుండి 9:20 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేవు. జూన్ 26 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి రాత్రి 8:55 వరకు ఉంటుంది, తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే షష్ఠీ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 6:13 వరకు ఉండే విష్కంభ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి ఉన్న సమయం అంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగానే ఉంది. ధనిష్ఠ నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తము ఉదయం 6:14 నుండి మధ్యాహ్నం 1:05 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోనూ ఉంటారు. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రాముడి పాదస్పర్శతో బండరాయిగా ఉన్న అహల్య స్త్రీగా మారుతుంది. ఈరోజు ప్రశ్న. లక్ష్మణుడు తన తదుపరి అవతారంలో ఎవరిగా జన్మించాడు? అర్జునుడు, బలరాముడు, కర్ణుడు, అశ్వత్థామ? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఒక సమాచారంతో మానసిక ఆందోళన చెందుతారు. వృషభ రాశి స్నేహితుల నుంచి ఒక ముఖ్యమైన వార్త అందుతుంది. మిథున రాశి కొన్ని నిర్ణయాలు చివరి క్షణంలో మార్చుకుంటారు. కర్కాటక రాశి కోర్టు వ్యవహారాలపై ఒక అంచనాకి వస్తారు. సింహరాశి కొత్త కాంట్రాక్టులు చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కన్య రాశి ఆస్తి గొడవలు తీరి లాభం పొందుతారు. తులారాశి చిరకాల శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వృశ్చిక రాశి అందరిలోనూ పరువు, గౌరవం పెరుగుతుంది.
ధనుస్సు రాశి పట్టు వీడకుండా ఆత్మవిశ్వాసంతో అనుకునే విజయాలు సాధిస్తారు. మకర రాశి కాంట్రాక్టర్లు వృత్తిపరమై శుభవార్తలు వింటారు. కుంభరాశి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు. మీనరాశి విద్యార్థులలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.